ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు పేరుతో అఖిలపక్షం ఆధ్వర్యంలో రోళ్లపాడులో పర్యటించారు. 2016లో ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. ఎవరు చేతకాని వారు ఎవరో ప్రజలు గత ఎన్నికల్లో తెలిపారు. 2 జిల్లాలకు నీళ్లు ఇస్తామని తెలిపిన కేసీఆర్ లక్షలాది ఎకరాల్లో నష్టం జరిగే విధంగా నిర్ణయం తీసుకుంది కేసీఆర్. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య రైతులకు నష్టం జరుగుతుంటే ఎక్కడికి పోయారు? అఖిలపక్షం నాయకుల దుష్ప్రచారం మానుకోవాలి. స్థానిక రైతులకు నష్టం జరగకుండా చూసే కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. చెప్పుకోకపోతే నాయలో చాలా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు జరిగాయి. మ్యారేజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉమ్మనర్సయ్య గారికి అబ్బాయి గారికి వ్యత్యాసం ఉంటుంది బడ్జెట్ విషయంలో. అదే అబ్బాయి గారికి నాకు వ్యత్యాసం ఉంటుంది. కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చుకోవాలి కదా. మన ప్రభుత్వం కానీ బయట ప్రభుత్వం కానీ ఇంకో ప్రభుత్వం ప్రతిపక్షంలో కూడా ఒత్తిడి చేసి పనిచేసే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్మనర్సయ్య గారు చేశారా? ఎవరు చేశారు? అబ్బాయి గారు చేశారా? హరిప్రియ గారు చేశారా? ఎవరు చేసిన పనులు క్లియర్ కనబడుతూ ఉంటాయి బోర్డుల మీద. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాలు పనిచేసి సహకరించండి. నాకు బ్రహ్మంగారు చెప్పారు, నాకు అఖిలపక్ష కమిటీ ఉంది, మీరు రావాలి. మీ ప్రభుత్వం ఉన్నది, మీరు రావుగా. మీరేమైనా అఖిలపక్ష మీటింగ్ పెట్టుకోండి. సీతారామం మీద ఏమన్నా అవసరాలు వస్తే మేము కూడా ముఖ్యమంత్రికి వచ్చి మన డిమాండ్ మనం చెప్పుకుందాం అని చెప్పడం కూడా జరిగింది. బ్రహ్మే నాతో మాట్లాడారు. మామూలు ఎవరు రాకూడదు, మేము రూలింగ్లో ఉన్నాం. మంత్రులు కలుద్దామా, ఇరిగేషన్ మంత్రి కలుద్దామా, లేదా సీఎంలు కలుద్దామా? మీరు కమిటీ వేసుకుని రండి, నేను వస్తాను. నేను మీతో పాటు డిబేట్లో కూర్చొని డిస్కస్ చేద్దాం. ఎందుకు ఇవ్వరు మాకు? ఏమో డిపిఆర్ అయిపోయింది, వచ్చేసింది అని చెప్పి ఏమో చెప్పింది. మొన్న మీ అందరితో ప్రెస్ మీట్ చాలాసార్లు పెట్టి ఉంటుంది కదా, పీరియడ్ పెట్టారా కేవీ గారు? రోజు అది ఏమంటారు దాన్ని మ్యాపా? రోజు ముందు పెట్టుకొని చూస్తే ఎప్పుడు మ్యాపులు పెట్టా 3,250 కోట్లు తెచ్చినా అని చెప్తాను నేను. మేము ఎప్పుడు మ్యాపులు చూపించాలి, అబ్బాయి చెప్పాలి, ఉన్నదే చెప్తాను. వాళ్ళ మ్యాపులు తీసుకొని మీ అందరూ చూపించాలి. ఇది ఈ లైన్ ఇటు రావాలి, ఈ లైన్ ఇటు పోవాలి. గుర్తించిన రూపదంపుడు మాట్లాడినప్పుడు పని చేసే కార్యక్రమాలు చేయాలని చెప్పి వాళ్ళు కూడా విజయం చేస్తూ ఉన్నా. వాళ్ళకి చేతనైతే ముఖ్యమంత్రిని కలుద్దాం, కన్సర్న్ మంత్రులు కలుద్దాం, రమ్మని చెప్పండి. ప్రజా సమస్యలు కూడా అందరం కలిసి పనిచేద్దాం. రోడ్డుకి ఉద్యమాలు చేసినట్టు కాదు కదా. మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం ఇది, ప్రజల ప్రభుత్వం అని చెప్పి ఒక పక్క మా ప్రభుత్వం చెప్తూనే ఉంది. అందరూ స్వాగతిస్తాం. తప్పకుండా పోదాం, కలుద్దాం, మాట్లాడదాం.